హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సురేష్ బైక్ గ్యారేజ్. నేను మీ సురేష్. యమహా ఎఫ్జెడ్ V3కి చైన్ స్పాకెట్లు ఎలా మార్చాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. ముందుగా అయితే హాఫ్ మడ్ గార్డ్ అనేది వస్తుంది కదా, దాని అయితే ఓపెన్ చేసుకోవాలి. దానికి 5 బోల్ట్లు అయితే వస్తాయి. ముందుగా దాన్ని అయితే ఓపెన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇటు సైడ్ 3 బోల్ట్లు, అటు సైడ్ 2 బోల్ట్లు అయితే వస్తాయి. ఓపెన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వీల్ నట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. 22 సైజ్ అయితే వస్తుంది. వీల్ ఓపెన్ చేసేటప్పుడు వాషర్లు ఎక్కడెక్కడ ఏమున్నాయి, బుష్లు ఎన్ని ఉన్నాయి ఏందన్నది ఒకసారి అయితే గమనించుకోవాలి. వీలైతే బయటకి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేటప్పుడు డిస్క్ క్యాలిపర్ ఉంటుంది కదా, దాన్ని అయితే జాగ్రత్తగా బయటకైతే ఓపెన్ చేసుకోవాలి. ఫ్రంట్ స్ప్రాకెట్ దగ్గర ఆ హాఫ్ కేస్కి 2 8mm బోల్ట్లు అన్నాయి, 2 ఉంటాయి. అవి ఓపెన్ చేసుకొని కేసు ఓపెన్ చేసుకోవాలి. కేసు అయితే ఓపెన్ చేశాను. స్ప్రాకెట్ చూసారా ఎలా అరిగిపోయిందో. స్ప్రాకెట్కి 8mm బోల్ట్ అయితే వస్తుంది. థ్రెడ్ 10mm వస్తుంది. హెడ్ వచ్చి 8mm అయితే వస్తుంది. యమహా బైక్స్కి 1 బోల్ట్ అయితే ఉంటుంది, వేరే బైక్స్కి 2 బోల్ట్లు ఉంటాయి. ఆ లాక్ ఓపెన్ చేసుకోవాలి. స్ప్రాకెట్ లాక్ ప్లేట్ అది. స్ప్రాకెట్ అయితే ఫ్రంట్ది పూర్తిగా అయితే అరిగిపోయింది. మనం ఓపెన్ చేసినప్పుడు అక్కడ నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. మట్టి డస్ట్ అన్నీ ఉంటాయి, అవేం లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఫ్రంట్ స్ప్రాకెట్ టీత్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి స్టాండర్డ్గా. కస్టమర్ అయితే రోల్ ఆన్ చైన్ కిట్ అయితే తీసుకొని వచ్చారు. కంపెనీ చైన్ స్పాకెట్ 1800 అయితే ప్రైస్ ఉంది. కస్టమర్ ఎమర్జెన్సీగా పోవాలని చెప్పి నేను కస్టమర్కి ఒరిజినల్ తీసుకురమ్మంటే కస్టమర్ లోకలే తీసుకొచ్చారు. సరే దేవదైతే ఏముందని అని చెప్పి నేను ఫిట్ చేసి అయితే కస్టమర్కి డెలివరీ అయితే ఇచ్చాను. స్ప్రాకెట్ సీటింగ్ అయిన తర్వాత స్ప్రాకెట్ లాక్ కూడా సీటింగ్ చేసుకొని మనం ముందుగా ఓపెన్ చేసుకున్నటువంటి బోల్ట్ని టైట్ చేసుకోవాలి. మరీ హెవీ టైట్ కాకుండా నార్మల్ టైట్లోనే టైట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ స్ప్రాకెట్ ఫిట్టింగ్ అయితే అయింది కదా, నెక్స్ట్ బ్యాక్ స్ప్రాకెట్ అయితే స్ప్రాకెట్ హబ్కి ఫిట్టింగ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ స్ప్రాకెట్ ఫిట్టింగ్ చేస్తున్నాం. బ్యాక్ స్ప్రాకెట్కి 12mm సైజు నట్లు అయితే 6 అయితే వస్తున్నాయి. 6 నట్లు జాగ్రత్తగా అయితే రింగ్ వేసుకొని లూజ్ చేసుకోవాలి.
ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే లూజ్ చేయండి ఫ్రెండ్స్. ఆ స్ప్రాకెట్ టీత్స్ అనేవి ఉన్నాయి కదా, రింగ్ స్లిప్ అయినప్పుడు హ్యాండ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీరైతే జాగ్రత్తగా అయితే లూజ్ చేసుకుంటున్నట్లు. కొత్త స్ప్రాకెట్ అప్పుడు డ్యామేజ్ అయితే ఏమవుదు. పాత స్ప్రాకెట్కి టీత్ అరిగిపోయింటాయి కాబట్టి కొంచెం షార్ప్గా అయితే ఉంటాయి. లూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే లూజ్ చేయాలి. ఆరున్నట్లు తొందరపడకుండా నిదానంగా లూజ్ చేసుకోండి. మనం ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి స్ప్రాకెట్ బేరింగ్ కూడా గ్రీస్ అయితే అప్లై చేసుకోవాలి. అంటే ఫ్యూచర్లో డ్యామేజ్ అవ్వకుండా అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. గ్రీస్ అప్లై చేసుకున్న తర్వాత ఆ స్ప్రాకెట్ సీటింగ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ అంతా ఉంది కదా, ఆ గ్యాప్లో కూడా గ్రీస్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే పైన సీటింగ్ చేస్తాం కాబట్టి గ్రీసు బేరింగ్లో ఉండేది కరిగిపోయినా కానీ అక్కడున్న గ్రీస్ అనేది కొంచెం సప్లై అయితే చేస్తుంది. బేరింగు ఆయిల్ సీల్ సీటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్ప్రాకెట్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటాం. ఇందాక ఓపెన్ చేసుకున్నాం కదా ఆరు నట్లు మళ్ళీ యథావిధిగా అదే ప్లేస్లో అయితే టైట్ చేసుకోవాలి. ఇవి వచ్చి ఐరన్ బోల్ట్ ఐరన్ నట్టు కాబట్టి మనం ఎంత టైట్ చేసుకుని అయితే ప్రాబ్లం ఉండదు. ఇంజిన్ కేసులు అనేవి అల్యూమినియం ఉంటాయి కాబట్టి ఐరన్ బోల్టు, ఈ ఐరన్ బోల్టు అల్యూమినియం కేసు రెండు టైట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే టైట్ చేయాలి. అల్యూమినియం తొందరగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి థ్రెడ్లు అయితే ఫెయిల్ అయిపోతాయి. టైట్ అయితే ఫుల్ టైట్ చేసుకోండి. టైట్ చేసుకున్న తర్వాత స్ప్రాకెట్ హబ్ లోపల బుష్ అయితే వస్తుంది, అది ఫిట్ చేసుకోవాలి. బయట ఒక బుష్ అయితే వస్తుంది, అది ఫిట్టింగ్ చేసేటప్పుడు ఫిట్ చేసుకోవాలి. వీలైతే బైక్లో సీటింగ్ అయితే చేశాను. సీటింగ్ చేసిన తర్వాత చైను ఫిట్టింగ్ చేయాలి.
చైన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు చైన్కి మట్టి, ఇసుక అట్లాంటివి ఏది అతుక్కోకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే కొత్త చైన్ వేసేటప్పుడు చైన్కి గ్రీస్ అనేది కంపెనీ నుంచి అప్లై అయ్యేది వస్తుంది. ఆ గ్రీస్ ఉండటం వల్ల మట్టి అయితే చాలా ఈజీగా అయితే అతుక్కోబోతుంది. అలా అతుక్కోకుండా అయితే మీరు జాగ్రత్త అయితే తీసుకోండి. కింద ఏదో పట్ట, కవరు, పేపరు ఏదో ఒకటి పెట్టుకుంటే సేఫ్టీగా అయితే ఉంటుంది. చైన్ ఈ విధంగా ఫస్ట్ బ్యాక్ సైడు, నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ అయితే సీటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ చైన్ సీటింగ్ చేసుకున్న తర్వాత చైన్కి లాక్ అనేది ఉంటుంది. ఆ లాక్ జాగ్రత్తగా లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి లాక్ అయిందా లేదా అని. లాక్ సీటింగ్ అవునప్పుడు చైన్ అనేది తెగిపోయేదానికి ఛాన్స్ అయితే 100కి 80% అయితే ఉంటుంది. చైన్ లాక్ సీటింగ్ అయిన తర్వాత చైన్ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. రెండు వైపులా ఒకేలా టైట్ చేసుకోవాలి చైన్ అడ్జస్టర్లని. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. చైన్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడైనా రెండు పక్కల సమానంగా అయితే టైట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే చైన్ టైట్ చేస్తున్నాను. చైన్ ప్లే అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ ప్లే ఉండకూడదు, అలానే తక్కువ ప్లే అయితే ఉండకూడదు. మీడియం ప్లేలోనే చైన్ అనేది పైకి కిందకి అయితే ఫ్రీగా ఆడాలి. అంతా పూర్తిగా ఫిట్టింగ్ అయిన తర్వాత వీల్ నట్టు టైట్ చేసుకోండి. చైన్కి వచ్చి ప్రతి 150 నుంచి 200 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి
ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. 2 సార్లు ఆయిల్, ఒకసారి గ్రీస్ అయితే అప్లై చేయండి. చైన్ స్ప్రే మటుకు అస్సలు వాడకండి. చైన్ స్ప్రే అనేది కొంచెం గమ్ముగా ఉంటుంది. ఆ గమ్ము వల్ల డస్ట్ అనేది ఎక్కువ అతుక్కోవడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. 2 సార్లు ఆయిల్, ఒకసారి గ్రీస్ అలా అప్లై చేసుకోవటం వల్ల లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.